క్రైస్తల కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసినావు. నీ జాడలు సారము వెదజలుచున్నవి. అడవి బీడులు సారం చీరించున్నవి. కొండలు ఆనందమును నడికట్టును ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలను సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానం చేయుచున్నవి. చదవబడిన వాక్యం ద్వారా మనం దేవుడు సంవత్సరమును తన యొక్క కిరీటం, తన యొక్క దయతో, తన కృపతో నింపబడినప్పుడు ఆ యొక్క కొండలు కానీ, అడవి బీడులు కానీ, పచ్చిక పట్లు, లోయలు అన్నీ కూడా సంతోష ధ్వనితోనూ ఆనందగానం చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన దేవుడు మనల్ని దీవించినప్పుడు, మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము ఆ విధంగా మన జీవితంలో ఎల్లప్పుడూ మనము ఆనందంతో ఉంటాము. అదేవిధంగా లోయలు సస్యంతో కప్పబడినవి, అన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీ గానం చేయుచున్నవి. మరి ఈరోజు మన యొక్క వాక్యం ముఖ్యంగా సంవత్సరం నుండి దయా కిరీటము ధరింపజేసి ఉన్న వాక్యము. ఈరోజు నా హస్బెండ్ రజనీకాంత్ యొక్క బర్త్డే. చిన్ని, హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు నిన్ను దీవించి వర్ధల చేయను గాక. ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. అయితే వీటిలన్నిటి ద్వారా మనం మన దేవుణ్ణి విశ్వాసంతో అంగీకరించినప్పుడు మన దేవుడు మనకు అనుగ్రహించిన దయా కిరీటాన్ని బట్టి మనం ఆయనకి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ మన జీవితంలో మనం ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లబడతాము. మన జీవితం అంతా కూడా సంతోషంతోని ఆనంద గానంతో నిండి ఉంటుంది. థ్యాంక్ యూ.